బైబిల్లో అనేక ఆత్మల గురించి ప్రస్తావన ఉంది. మంచి ఆత్మలు ఉన్నాయి, చెడు ఆత్మలు ఉన్నాయి. మంచి ఆత్మలకు పేర్లు ఉన్నాయి, చెడు ఆత్మలకు ఆ ఆత్మలు జరిగించే చెడు చెడు ఏదైతే ఉందో ఆ చెడుని బట్టి ఆ ఆత్మలకు ఆ పేరు పెట్టబడింది. ఇక్కడ మరి ముఖ్యంగా మనం గమనించవలసిన ముఖ్య అంశం ఏమిటంటే, మనం పరిశీలించబోయే వాక్యంలో ఉన్నటువంటి ఆత్మలు, ప్రతి ఆత్మ కూడా దేవుడు పంపడమో లేదంటే దేవుని అనుమతి తీసుకొని పర్మిషన్ తీసుకొని వెళ్ళటమో జరిగింది. ఆ విధంగా భూమి మీదకి వచ్చినటువంటి ఆ చెడు ఆత్మ ఒక వ్యక్తి మీదకో లేదంటే కొందరు వ్యక్తుల మీదకో రావడం జరిగింది. ఆ చెడు ఆత్మలు దేవుడు ఎందుకు భూమి మీదకి పంపించాడు, వాటికి గల కారణాలు ఏంటివో, అవి వచ్చి జరిగించిన క్రియలు ఏంటివో వాక్యానుసారంగా పరిశీలన చేద్దాం. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరిపింపగా. ఇక్కడ చదవబడిన ఈ వచనంలో సౌలు అనగా ఇజ్రాయెల్ల మొదటి రాజు, ఇతనిని దేవుడు సమూయేలుని పంపించి అభిషేకించాడు. అతన్ని అభిషేకించినప్పుడు సౌలు యెహోవా ఆత్మను అనగా పరిశుద్ధాత్మను, దేవుని ఆత్మను పొందుకున్నాడు. కానీ ఒకానొక దినమున దేవుని మాట వినకుండా దేవుని ఆజ్ఞను మీరడం వల్ల అతను దేవుని కోపానికి గురై దేవుని ఆత్మను పోగొట్టుకొని దేవుని ద్వారా దురాత్మను పొందినాడు. ఆ దురాత్మ సౌలును వెరిపింపగా అని అంటే ఎంతో బాధ పెట్టింది, ఎంతో వేదనకు గురి చేసింది. ఆ దురాత్మ వల్ల నెమ్మది లేదు సౌలుకు. ఆ విధంగా దావీదును వెంబడిస్తూ రాజ్యాన్ని వదిలి అడవుల పాలైనాడు సౌలు. దేవుడు సౌలు ద్వారా, ఈ దురాత్మ ద్వారా మనకు ఒక స్పష్టమైన హెచ్చరిక ఇవ్వాలనుకుంటున్నాడు. మనం కూడా సౌలు అభిషేకం పొందినట్లుగా బాప్తిసము పొందాము. సౌలు అభిషేకం పొందినప్పుడు యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చింది. మనం కూడా మారు మనసు పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు మనము పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాము. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకొని మనం ముందుకు నడిచే సమయంలో దేవుని మాటను మనము వ్యతిరేకిస్తూ మన ఇష్టానుసారంగా ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ మన మీద నుంచి తొలగిపోతుంది. ఆ విధంగా తొలగిపోయిన తర్వాత దురాత్మ వచ్చి మీలో నివాసం ఉంటుంది. ఇదే విషయాన్ని దేవుడు మత్తయి సువార్త 12వ అధ్యాయము 43, 44, 45 వచనాల్లో వివరించాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరులోని చోట తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదును అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చబడి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డదైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడే కాపురం ఉండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించున నేను. ఈ వచనాలలో యేసుప్రభు వారు మరింత స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. సౌలు పాత నిబంధనకు సంబంధించిన వాడు కనుక సౌలుకు మాత్రమే ఆ విధంగా జరుగుతుంది, మనకు జరగదు అని మనం అనుకోవచ్చేమో. కాబట్టి యేసుప్రభు వారు మరి స్పష్టంగా చెప్తున్నాడు, మీలో పరిశుద్ధాత్మ ఆపవేయబడినప్పుడు మరిన్ని చెడ్డదయాలు, మరిన్ని దురాత్మలు, మరిన్ని అపవిత్రాత్మలు మీలో వచ్చి చేరుతాయి. మీ పరిస్థితి ఎట్లుంటుందంటే మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఎప్పుడు దేనికో ఒక దానికోసం ప్రాకులాట ఉంటుంది, దేనికో ఒక దానికోసం పోరాటం ఉంటుంది అని వచనాల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇంకా మరికొన్ని చెడు ఆత్మల గురించి టూకీగా చూసుకుందాం. రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, అతడు
వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. తన దేశమందు కత్తి చేత అతనిని కూలజేయుదును. చదవబడిన ఈ వచనంలో ఆ రాజుకు ఒక ఆత్మ దేవుడు పుట్టిస్తాడు అంటున్నాడు. అది ఎట్లాంటి ఆత్మ అంటే లేనిపోని మాటలు నమ్మే ఆత్మ. అంటే ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మేయడం, ఎవరు ఎన్ని తప్పులు చెప్పినా కానీ అది మంచి చెడు అని గమనించరన్నమాట. నిజమా అబద్ధమా అని కూడా గమనించదు. అటువంటి ఆత్మ అనేక క్రైస్తవుల్లో కూడా ఉంటుంది. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 24వ వచనంలో వైరము కలుగజేయు దురాత్మ దేవుడు పంపించాడు. ఇక్కడ ఒక గుంపు ఉంది. ఆ గుంపు అంతా కలిసి తమకు హెల్ప్ చేసిన వాడిని, ఆ కుటుంబాన్ని వంచి ఆ కుటుంబ సభ్యులందరినీ చంపేస్తారు అన్నమాట. తర్వాత అతనిని తమ మీద ఏలికగా పెట్టుకుంటారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, బాగా జరుగుతుంది. కానీ దేవుడు ఈ వైరం కలగజేయు ఆత్మను పంపించినప్పుడు వాళ్ళలో డిఫరెన్సెస్ వచ్చి లాస్ట్కు ఒకరినొకరు చంపుకొని తమ మీద యజమానుగా నియమించుకున్న అతను కూడా చనిపోవాల్సిన పరిస్థితి దేవుడు ఏర్పరిచాడు. అంత బాగుందిలే, అందరము దొంగలే అన్నట్లు నడుచుకుంటూ పోతుంటారు. కానీ దేవుడు ఒకసారి వాళ్ళలో ఒక వైరాన్ని కలగజేస్తాడు. వారు కొట్టుకొని వచ్చే విధంగా ఉంటుంది. దేవుడు ఇటువంటి ఆత్మలను, మనం దేవుని మాటకు లోబడక దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు ఇటువంటి అనేక ఆత్మలు ఉన్నాయి, అనేకమైన చెడు ఆత్మలు ఉన్నాయి. దేవుడు మనకు తెలియజేసినట్టు కొన్నే. ఇంకా యెషయా 19:4 మూర్ఖత గల ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. యెషయా 29:10 గాఢ నిద్రాత్మను ఇస్తానంటున్నాడు. ఈ విధంగా రకరకాల దురాత్మలు, చెడు ఆత్మలు దేవుడు తనకు లోబడన్న వారి మీదకి పంపించే విధంగా దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయనకు లోబడితిమా సరే, లేదంటే దేవుని ఉగ్రతను ఈ విధంగా పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది.